మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో నిర్మితమవుతున్న టీటీడీ బోర్డు నిధులతో 96 గదులు మరియు దీక్షా విరమణ మంటపానికి భూమి పూజ చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు టీటీడీ బోర్డు మెంబర్ శంకర్ గౌడ్ కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించి అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. నమస్తే. అడుగుడు అందరూ మాకు లిస్ట్ చేయాలి. ఇబ్బంది పెట్టి పోయినసారి పంచి అట్లీస్ట్ ఒక దాంట్లో ఎల్ఈడి టీవీ పెట్టడానికి ఎందుకంటే 1 to 1 అట్లా షిఫ్ట్ చేయడం వేస్ట్. అది కూడా అందరు వేరు ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకు ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి భావిస్తాడు. అందులో భాగంగా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తనను ఇక్కడ ఈవో గారు ప్రధాన అర్చకులు ఇక్కడ షెడ్ గురించి కానీ వసతి గృహాల గురించి కానీ అడిగినప్పుడు తను మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకోవడానికి టీటీడీ తరఫు నుంచి 35,19,00,000 పెట్టి శాంక్షన్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తను స్వయంగా పలు దఫాలు టీటీడీ బోర్డును తన రిక్వెస్ట్ చేసి దానికి అనుగుణంగా లాస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుంది. రేపు శంకుస్థాపన కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ 2 ప్రోగ్రామ్స్ గురించి శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు పొద్దున 9:30కు మీకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఇది ఒక మంచిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో గిట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట కమింగ్ డేస్లో గిట ఆయన సహకరిస్తారని మీ అందరికీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మా వంతుగా మేము అందరం గిట కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కృషిస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు. మీడియా మిత్రులకి నమస్కారం. రేపు జరగబోయే ఈ కొండగట్టు ప్రోగ్రాం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఇక్కడ వచ్చేసి ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే టీటీడీ నిధిలో నుంచి దాదాపు 35,19,00,000 రూపాయలు టీటీడీ సిబ్బంది అక్కడ కమిటీ నుంచి ఇక్కడ ఫండ్స్ అనేది కొండగట్టుకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు 96 గదులు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి సౌకర్యాల గురించి 96 గదులు, అదేవిధంగా 2,000 మంది సరిపోయే 2,000 మంది భక్తులు సరిపడే ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క దీక్ష చేపడతారో వాళ్ళు విరమించడానికి ఆ ఒక్క దీక్ష విరమించడానికి
2000 సంబంధించి ఒక షెడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఒక్క అంశాన్ని రేపు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మీకు తెలియజేస్తారు. అదేవిధంగా టీటీడీ వారికి, పాలక మండలి టీటీడీ వారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, ఆ సిబ్బంది అందరికీ మా తరఫున, మా జనసేన పార్టీ తరఫున, యావత్తు ఆంజనేయ స్వామి భక్తులు, భారతదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి భక్తుల తరఫున మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలకు భిన్నంగా, రాష్ట్రాలకు భిన్నంగా, కులాలకు భిన్నంగా, యువతకి అండగా, అది ఆంజనేయ స్వామి అండదండలతోటి ఆయన ఈ యొక్క మహత్వ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ ద్వారా ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక మంచి మనసుతో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి 35 కోట్ల రూపాయల నిధులు అటు టీటీడీ నుంచి తేవడం అనేది చాలా ఇష్టమైన, అది చాలా, ఎందుకంటే చాలామంది రాజకీయ కోణంలో చూస్తారు కానీ ఈ రకంగా చేయడం అనేది మేము గర్వపడుతున్నాం. ఆయన తీసుకున్న ఒక ప్రతి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ అందరికీ మేము సహకరిస్తూ రేపు జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక భక్తిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి రేపు శనివారం అనుకుంటున్నాను, చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనందరి హృదయ నేత, మన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కూడా రావడం, ఈ రెండు కలిసి రావడం, అదేవిధంగా రేపు చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు.